అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శ్రీనివాస్. దేవుడి మీద భక్తితో ఎందరో ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేశారు, దాన ధర్మాలు చేశారు, గుళ్ళు గోపురాలు కట్టించారు. అందుకు భిన్నంగా ఆలోచించాడు వ్యక్తి. గుడి నిర్మాణంతో పాటు తన ప్రాణాలు సైతం త్యాగం చేసేదానికోసం సిద్ధమయ్యాడు. అనుకున్నదే తడవుగా భూగర్భంలో ఒక గుడి కూడా నిర్మించాడు. అక్కడే జీవ సమాధి అయ్యేదానికోసం కూడా సిద్ధపడ్డాడు. సుమారు 5 గంటల సేపు అక్కడే జీవ సమాధి కూడా అవడం జరిగింది. ఇంతలోనే పోలీసులు రంగప్రవేశం కూడా చేశారు. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలాగ ఉంది, అది ఎక్కడ జరిగింది, అసలు అతను జీవ సమాధి ఎందుకు అవుతున్నాడో ఇప్పుడు ఆర్టీవీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. ప్రపంచ శాంతి కోసం భూదేవి గుడిని నిర్మించడంతో పాటు నిత్యం కూడా ఆమెకు పూజలు చేస్తూ జీవ సమాధి అయ్యేదానికోసం కూడా సిద్ధపడుతున్నాడు కైపు కోటిరెడ్డి. ఇప్పుడు ఆ కోటిరెడ్డి మనతో పాటు ఉన్నాడు. అసలు అతనికి ఎందుకు ఇటువంటివి చేయాలనిపిస్తుంది, భూదేవి తల్లి అతనితోటి ఏం మాట్లాడుతుంది, అసలుకి జీవ సమాధి అయితే వచ్చే లాభం ఏంటి, అసలు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. నమస్తే కోటిరెడ్డి గారు. నమస్తే. అందరూ గుళ్ళు గోపురాలు అంటే రాముడు, లక్ష్మణుడు, లేకపోతే ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, వినాయకుడు విగ్రహం. మీరు కొత్తగా భూదేవి విగ్రహం కట్టారు. జీవ సమాధి అసలు ఏంటి, దీనికి ముఖ్య ఉద్దేశం, అసలు మీరు ఏం చేస్తుంటారు? ఫస్ట్ కానీ చెప్తాను, నా జీవిత చరిత్ర జరిగింది చెప్తాను. చిన్నప్పుడు మౌనంగా ఉన్నప్పుడు నాకు అప్పటి నుంచే దైవ చింతన, దైవభక్తి ఉంది. ఆంజనేయ స్వామి అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టము. ఇంత వయసు కానించే ఇష్టం. ఫస్ట్లో నాకు వయసు పెరిగే కొద్దీ, కాలం గడిచే కొద్దీ తర్వాత నాకేమర్థమైందంటే ఆంజనేయ స్వామి రాముల వారి స్వామిని స్వామి అని పిలుస్తుండు. అంటే ఇతను బంటు కదా ఆంజనేయ స్వామి, ఒక అసలు స్వామి రాముల వారి స్వామి అని చెప్పి నేను అప్పటి నుంచి మళ్ళీ రాముల వారి స్వామిని కొలుస్తూ రాముల వారి స్వామి దేవుడు అనుకుంటూ నేను అలా పెరిగి కొంచెం ఎదిగి పెద్ద అయిపోయింది. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే చుట్టుపక్కల అంత తెలియంగా రాముల వారు కాదు, కృతాయుగంలో అసలు శివుడే దేవుడు, అంతా శివమయమే ఉంది దేశం అంతా, శివుడే దేవుడు అంటేను ఓహో రాముడు దేవుడు కాదా శివుడు దేవుడా అని చెప్పి నేను శివుని కొలుస్తూ వచ్చాను. మళ్ళీ కొన్నాళ్ళు గడిచి వయసు పెరిగి పెద్ద అయిపోయింది. తర్వాత ఏమర్థమైందంటే శివుడు అనేది మన దేశంలో తప్పితే పక్క దేశాలకు, కొన్ని దేశాల్లో శివుడు గుళ్ళు లేవు, శివుడు కొలిచేవాళ్ళు ఎవరు లేరు అని చెప్పారు. ఓ ఇదేంద్రా, దేవుడు అంటే ప్రపంచం అంతా ఉండాలి కదా, ఒక దేశంలో ఉండి ఒక దేశంలో దేవుడు అట్ట అవుతాడు, శివుడు కూడా దేవుడు కాదా, మాకు దేవుడు ఎవరు రా నేను ఆలోచించుకుంటూ ఉన్నాను కొన్నాళ్ళు పడాల. అలా ఆలోచించుకుంటూ ఉంటే నా మనసులోకి కళ్ళలోకి అమ్మవారు భూదేవతలు వచ్చి, బిడ్డ అసలు అమ్మ నేను రా, నువ్వు అనుకున్నట్టు వీళ్ళు కాదు దేవుళ్ళు, దేవతలు మాత్రమేను, ఈ భూమి మీద ఉన్న సకల కోటి జీవరాశులకు, మానవులకు, నువ్వు అనుకుంటున్న దేవుళ్ళు దేవతలకు అందరూ కూడా అమ్మను నేను రా, ఇక నుంచి ఏదేమైనా నువ్వు నాకు భక్తుడిగా ఉండు, నేను నీ చేత ఏదైనా నేను చేపిస్తాను ఉంటాను అని చెప్పింది అమ్మవారు నాకు. అప్పటి నుంచి అమ్మవారు ఏది చెప్తే చేస్తూ ఉన్నాను. గుడి కట్టించాను, అన్నీ చేసుకుంటూ వచ్చాను. అంటే మామూలుగా మీతోటి మాట్లాడేటప్పుడు అమ్మవారు అసలు ఏం మాట్లాడుతుంటుంది, అంటే ఏమన్నా జరగబోయే ముందే చెప్తుంటుందా ఏదన్నా? అమ్మవారు నాకు ఎప్పుడు నా ఒంట్లోనే ఉంటుంది. ప్రతి నేను దేవ కార్యక్రమం ఏది చేసా కానీ అమ్మవారు చెప్తేనే చేస్తాను, ప్రతి ఒక్కటి ఏదైనా కానీ. ఫస్ట్లో గుడి కట్టిన అమ్మవారు చెప్తేనే ఇదంతా మన్నీ చేపించా, ఈ గుడి ఆ గుడి అన్ని మన్నీ అమ్మవారు చెబుతా అంటే చేస్తూ ఉంటా. నాదంటూ ఏమీ లేదు, నాకేమీ తెలియదు, నేను కేవలం నిమిత్తం మాత్రమే. నాకు మట్టి బొమ్మల శాంతి అమ్మవారు చెప్పిందే చేస్తుంటా అన్నీ. నాకు ఇంకా పూజలు, పురస్కారాలు, తంత్రాలు, మంత్రాలు, యంత్రాలు నాకు ఏమీ తెలియదు. నేను ఒక వ్యవసాయం చేసుకుంటూ ఉంటాను, అమ్మవారు చెప్పింది చేస్తూ ఉంటాను. అంటే మీరు అప్పుడప్పుడు జీవ సమాధి రోజు పూజలో భాగంగా కూడా జీవ సమాధి అవుతున్నారు, అసలు అది ఆ కాన్సెప్ట్ ఏంటి? జీవ సమాధి అంటే ఇప్పుడు ప్రపంచంలో అందరూ కులాలు మతాలను కొట్టుకుని సత్తామన్నారు జనం అంతా. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉండాలి, శాంతి కోసం అయ్యి నేను అమ్మవారి ముందు జీవ సమాధిలో కూర్చొని ధ్యానం చేసుకుంటూ, తపస్సు చేసుకుంటూ అమ్మవారికి ప్రతిరోజు చేస్తానని చెప్పి అమ్మవారు చేయమని చెప్పింది. నేను ఉదయం 4 గంటలకు చీకటితో లేచి కొన్ని గంటల పాటు లాగా ధ్యానం చేసుకుంటూ అమ్మవారిని స్మరిస్తూ ఉంటూ ఉంటాను. అదే క్రమంలో ఏ రోజైనా కానీ అమ్మవారు పిలిచిన రోజు అమ్మవారు, నా ఆత్మ అమ్మవారిలో ఐక్యమైపోద్ది, నేను ఈ మట్టిలో కలిసిపోద్ది. ప్రపంచ శాంతి కొరకు అలా చేస్తూ ఉన్నాను. అంటే ఇప్పుడు అమ్మవారు చెబితే ధ్యానం చేయటం, ఒకవేళ
ఆత్మ ఆగిపోతే మట్టిలో కలిసిపోవటం అంత సాధారణంగా ఉంది. కానీ ప్రత్యేకించి అమ్మవారు మిమ్మల్ని ఏదో ఒకటి చేయమని చెప్పాలి కదా, అంటే లోక కళ్యాణం కోసం ఏదో ఒకటి చేయాలి కదా. చేస్తా చేపించింది అమ్మవారు చేపించి కనీసం ఏదైనా ఇప్పుడే అమ్మవారు అంతా దాని గురించి ప్రపంచ శాంతి కొరకు దీక్ష చేస్తున్నాను. ఇలా కనీసం ఏదో చేస్తాను, అమ్మవారు ఏది చేస్తే చేస్తాను. రాబోయే రోజుల్లో మొత్తం కులాలు మతాలు లేకుండా అంతా కలపడం కానీ అన్ని దేవాలయాల చుట్టూ తిరుగుతాను. అమ్మవారికి ప్రతిరోజు మానవులకి అయితే ఉదయం నుంచి సాయంత్రం దాకా అమ్మవారి దర్శనం ఉంటుంది. అమ్మవారికి మానవులే కాదు, ప్రతి పౌర్ణమి రోజు దేవుళ్ళు దేవతలు సైతం కూడా అమ్మవారి దగ్గర వచ్చిపోతుంటారు. అంత చేస్తా కనీసం మొత్తం చేస్తూ ఉంటాను. మీరు కొలుస్తున్న దేవత అమ్మవారు, భూదేవి అమ్మవారు. నేనే కాదు, ప్రపంచంలో ఈ ప్రపంచంలో అన్ని దేశాల్లో అందరి మనుషులకి ప్రతి మనిషికి అన్నం కానీ గుడ్డ కానీ మనకు కట్టుకునే బట్ట ప్రతి ఒక్కటి ఏదైనా అన్ని అమ్మవారు వేయాల్సింది. భూదేవి తల్లి ఎవరికి ఏది ఇచ్చినా కానీ అమ్మవారు వేయాల్సిందే. అందరికీ మనుషులకే కాదు దేవతలకి దేవుళ్ళకి సైతం నైవేద్యంతో సహా అమ్మవారు ఇస్తే తప్పితే దిక్కు దేశానం ఏమీ లేదు. అందరికీ అమ్మ భూదేవి తల్లి. అంటే ఇప్పుడు మీరు కొలిచే భూదేవి అమ్మవారి తల్లి జరగబోయే ప్రమాదాలు అంటే రాబోయే ప్రళయాల గురించి ఏమి ముందస్తుగా హెచ్చరించడం కానీ జాగ్రత్తలు చెప్పడం కానీ ఇలా చేయండి ఈ ప్రమాదాల నుంచి తప్పించుకోవడం చెప్పడం కానీ మీకేం చెప్పరా? ఇప్పటికేం చెప్పలేదు, భవిష్యత్తులో చెప్పిద్దాం చూడాలి. అంటే జరుగుతున్న ప్రళయాలు చాలా జరుగుతున్నాయి. అంటే భూకంపాలు వస్తున్నాయి, సునామీలు వస్తున్నాయి, ఈ కొట్టుకుపోయి కొన్ని వేల మంది లక్షల మంది కూడా చనిపోతున్న పరిస్థితి. వాటి కోసం ప్రపంచ శాంతి కొరకు ఇప్పుడు నేను దీక్ష చేస్తున్నానంటే నేను అమ్మవారు చెప్పిందంటే మా ఇక్కడి నుంచి అన్నీ వస్తాయి కదా, ఇంకా అన్నీ చెప్పడం కోసం అన్నీ ఆపడం కోసం మంచి అందరికి మంచి చేయడం కోసం విధంగా చేస్తుంది. అది అంటే పూజలు పురస్కారాలు ఓకే, ఈ జీవ సమాధి అనగానే కొత్తగా ఉంది కాన్సెప్ట్. అంటే నిత్యం ధ్యానం చేయటం వేరు కానీ గుంతలోకి పోయి దిగంబరుడుగా కొత్తగా అంటే ఇక్కడికి వెళ్ళామని అవను, నేను రోజు వెళ్తూ చేస్తూ ఉంటాను. అది రేపు అవచ్చు ఉండవచ్చు, సంవత్సరం అవ్వచ్చు, 10 సంవత్సరాలు, ఇప్పుడు అమ్మవారి నిర్ణయం ఎప్పుడు అలా జరిగితే అప్పుడు అమ్మవారు ఏ రోజు నిర్ణయిస్తే ఆ రోజు నాకుంటే ఏమీ తెలియదు. రోజు నేను కూర్చొని దీక్ష చేస్తుంటే అమ్మవారు నిర్ణయించిన రోజు నేను నా ఆత్మ అమ్మవారి లైక్యం ఇబ్బంది ఈ మట్టిలో కలిసిపోద్ది. ఎంతకాలం నుంచి చేస్తున్నారు ఇలాగా? నేను మామూలుగా ఇక్కడ పూజ బయట ఎప్పటి నుంచి అమ్మవారు ఫస్ట్ కాంచి చేసుకుంటున్నాను పైన, ఇప్పుడు కింద అండర్ గ్రౌండ్లో ఉండి జీవ సమాధి ఇప్పుడు చేసుకుంటాను. నిన్నటి నుంచి స్టార్ట్ చేశాను, ఇక్కడ నుంచి 10 రోజులు చేసుకుంటుంటాను. సరే సరే. నిన్న ఈ జీవ సమాధిలో భాగంగా నిన్న జీవ సమాధి అయ్యారు. సుమారు 5 గంటల నుంచి 10 గంటల సేపు ఏదో గుంటలోనే ఉన్నారని చెప్పి నిన్న ఉదయం ఏం జరిగింది? నిన్న వచ్చి పోలీసులు కూడా రావడం అంతా గందరగోళం జరిగింది. నేను తెల్లవారుజామున పండగ రోజు 4 గంటలకి నేను గుట్టలు లేకుండా దిగంబరగా వెళ్ళాను జీవ సమాధిలోకి. తల్లి కడుపులో శిశువు ఎలా ఉంటుందో నేను అలా నాకంటూ ఏమీ లేదని చెప్పి బట్టలు గిట్టలు నూలు పొగుతో సహా ఏమీ లేకుండా లాగా దిగంబరగా కూర్చొని నేను దీక్ష చేసుకుంటున్నా. ప్రపంచ శాంతి కొరకు ప్రపంచంతో బాగుండాలని చెప్పి నేను దీక్ష చేసుకుంటూ ఉంటే మధ్యాహ్నం 2 గంటలప్పుడు చుట్టూ జనం అందరూ వచ్చారు, చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు, అమ్మవారిని దర్శించుకున్నారు. నన్ను ఎక్కడికి వచ్చారు చూశారు అన్నారు. ఎస్ఐ వాళ్ళు, ఎస్ఐ కాకుండా పోలీసులు పంపించారు, కానిస్టేబుల్ అందరూ వచ్చారు, పోలీసు గారు మొత్తం వచ్చి 2 గంటలప్పుడు నన్ను చేయటానికి లేదు కాదు కూదని చెప్పి మొత్తం భగ్నం చేసి గంటకాలం చేసి లేపారు. అయినా నేను లేవలేదు, నాకు ఒక టైం ఉంది, నాకు నేను రానని చెప్పి నేను వాళ్ళకి మొండి పడి వాళ్ళు లేపిన లేవకపోతే నేను గంటలు నేను వస్తానని చెప్తే వాళ్ళతో ఇల్లు కాక వెళ్ళిపోయి 2 గంటలకు వస్తాము చెప్పావు కదని చెప్పారు. మళ్ళీ 4 గంటలకు వచ్చారు. 4 గంటలకు వచ్చి నన్ను భగ్నం లేకుండా చేసి మొత్తం 3 పోలీసులు కట్టి పైకి లేపి తీసేసి పాడు చేశారు. అయినా ఆగదు, ఇవాళ ఉదయం స్టార్ట్ చేశాను, మళ్ళీ చేస్తున్నాను, ప్రతిరోజు చేస్తాను. దీక్ష ఎవరు ఎంత చెప్పినా ఆగే పనే లేదు, నా ప్రాణం ఉన్నంత వరకు దీక్ష చేస్తూనే ఉంటా. సరే, ఇంత చేస్తున్నారు, ఇంత ప్రాణాలకు తెగించి దీక్షలో పాల్గొంటున్నారు. కుటుంబ సభ్యులు ఏమన్నా అభ్యంతరం చెప్పడం కానీ, అంటే ఎందుకు మనకి ఇవి పూజలు అయితే చేసుకోగాని ఇలాంటి పనులు ఎందుకని కుటుంబ సభ్యులు కానీ మీ భార్య కానీ పిల్లలు కానీ అభ్యంతరం ఎప్పుడు చెప్పలేదా? వాళ్ళు అన్నారు ఎందుకని, ఏం లేదులే అమ్మవారు నాకు చెప్పింది, అమ్మవారు చెప్తే చేస్తున్నాను, ఇబ్బంది ఏం లేదులే మీకు వాళ్ళకి నచ్చ చెప్పుకున్నాను, అమ్మవారి ప్రకారం నేను పోతాను. అంతే. నిన్న గ్రామస్తులు కూడా చాలామంది వచ్చారు అంటున్నారు కదా, మీరు ఇలాగా జీవ సమాధి అవుతున్నప్పుడు ఎవరు అభ్యంతరం చెప్పలేదా గ్రామస్తులుగా? నేను జీవ సమాధి అయ్యేటప్పుడు ఎవరు లేరు, నేను వెళ్ళింది 4 గంటలప్పుడు వెళ్ళాను తెల్లదాం, అప్పుడు ఎవరు లేరు. తర్వాత నేను జీవ సమాధి అయ్యాక అప్పుడు వచ్చారు, ఊళ్ళో జనం అందరూ వచ్చారు, చుట్టుపక్కల వాళ్ళు మొత్తం వచ్చారు, 500-600 మంది దాకా వచ్చినారు జనం. వచ్చి వాళ్ళు చూస్తూ ఉన్నారు. అప్పుడు వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి అప్పుడు గందరగోళం చేసినప్పుడు అప్పుడు జనం అంతా అప్పుడు ఇటు పక్క వాళ్ళకి చెప్పి తీసేశారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు మీరు జీవ సమాధి ఇవాళ ఉదయకాల సమయంలో వెళ్ళిపోయారు. ఒకవేళ అనుకోకుండా మీకు ఏదైనా జరగడానికి జరిగింది అనుకోండి, ఉపయోగం ఏంటి అని? పర్వాలేదు, నేను ఎప్పుడు అమ్మవారిని ఐక్యమే ఉంటాను, నేను ప్రపంచాన్ని కాపాడుతూ ఉంటాను. నేను జీవసమాధి అంటే నేను ఎప్పటికీ శిరస్థాయి అక్కడ ఉండిపోతా, నువ్వు వచ్చి తర్వాత పిలిచి నేను బలుగుతా జీవసమాధిలో.
అంటే మీ అమ్మవారు చెప్పిన ఉద్దేశం ఏదో ఉంటుంది కదా, నెరవేరిన దాకా ఉండాలి కదా. అవును ఇవాళ అమ్మవారు నెరవేర్చి పంపించింది కదా. అమ్మవారు అది సంకల్పం ఎలా ఉంది అనేది ఆమె చెబుతా చేస్తుంది. నేను ఇవాళకి అవుతుంది అవ్వట్లేదు కదా. నేను చేయాల్సిన భూమి మీద అమ్మవారి చేత నా చేత ఏం చెప్పిందో చేయాల్సిన కార్యక్రమాలు చేసి అప్పుడు అయ్యిద్ది జరిగిద్ది వ్యవహారం. అంటే ఇప్పుడు మీరు కొలుస్తుంది భూదేవి తల్లిని. భూదేవి తల్లి అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రపంచం మొత్తం కొంతకాలం నుంచి తీసుకుంటే విపరీతమైన వైరస్లు, సునామీలు, భూకంపాలు, ప్రళయాలు, యుద్ధాలు ఇవన్నీ వస్తున్నాయి. ఇంత జరుగుతున్నా కూడా ఇంకా చెప్పకోకుండా ఇంకా ఎంతకాలం చెప్తుంది? అసలు ఇవన్నీ జరిగితే కానీ చెప్పదా, లేకపోతే ఇవన్నీ జరగాలని చెప్పేసి నా ఉద్దేశం. ఇవన్నీ జరగాలని జరగాల్సింది జరిగినాయి. ఇక్కడి నుంచి జరిగే వాటికన్నిటికీ నేను ముందు నా శాతం నడిపించింది అమ్మవారు. ఏ తప్పు జరగకుండా ప్రపంచం అందరూ సుఖశాంతులుగా ఉండేటట్టుగా అన్నీ నేను చేస్తా. కులాలు మతాలు అనేవి లేకుండా మొత్తాన్ని ఒకటిగా చేసి ఈ కులాల మతాలు కొట్టుకోకుండా మనుషులతో ఒకటే అని సాడి చెప్పి అందరిని ఒకటిగా చేసి అందరూ ప్రశాంతంగా ఉండేటట్టు నేను చేస్తాను. అదే అమ్మవారు నా చేత చేపించేది. మీరు ఒక్కరే ఇలా చేయటం కాకుండా ఏదైనా ఈ విషయం గురించి ఒక 10 మందికి చెప్పడం కానీ, ఒక 100 మందికి తెలియజేయడం కానీ. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కదా. ఇక్కడ నుంచి నేను ఒక అడుగు వేసాను, నాతో అందరూ కలుస్తారు, మొత్తం ప్రపంచం అంతా ఏకం చేస్తాను. మొత్తం మా దేశాలు అన్ని దేశాలతో ఏకం చేసి ఇది జరిగింది. రాబోయేది అదే. మీరు పడుకోవచ్చు నువ్వు ఒక్కడ వల్ల ఇదని మరీ ఇతను ఎంతదే చెట్టు పెద్ద వృక్షం అయినా అప్పుడు తెలిసిద్ది. అలాగే నేను ఇప్పుడు తర్వాత అందరూ మీకు తర్వాత తెలిసిద్ది నా విషయం. అంటే 12 సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా. ఇప్పటికి ఇక్కడ వరకే ఒక విఠలాపురంలోనే ఒక గుడి కట్టుకొని అక్కడే పూజలు, జీవ సమాధి మీ మరికే ఉంది. మీరు అనుకుంటున్న ఈ ప్రపంచ శాంతి అంటే కులమతాలు ఏమీ లేకుండా ప్రపంచం అంతా ఏకం చేయాలంటే చాలా పని చేయాల్సి ఉంటుంది. ఆ పని ఎప్పుడు ప్రారంభిస్తారు? ఒకవేళ అలాంటి పని ప్రారంభించాలంటే మీ దేవి ఏమైనా చెప్పడం జరిగింది? అవుతుంది, జరుగుతుంది. ఇప్పుడు మా ఊర్లో కాదు, చుట్టుపక్కల వాళ్ళు అన్ని ఊర్లలో అమ్మవారి దగ్గర వస్తుంటారు, కొలుసుకుంటుంటారు. విజయవాడ నుంచి, తిరుపతి నుంచి కూడా వస్తుంటారు జనం. ఎంతో మన నుంచి చుట్టుపక్కల రాష్ట్ర స్థాయిలో అమ్మవారి వచ్చి కొలుసుకొని తెలిసిపోయింది. కాకపోతే నేననేది ఇప్పుడు ఆ టైం రావాలి కాబట్టి ఇప్పుడు టైం వచ్చేసింది. ఇక్కడి నుంచి జరగాల్సింది జరుగుతూ ఉంటుంది. కాదు ఇప్పుడు మీరు చిన్నప్పుడు అన్నం పెట్టేటప్పుడు అమ్మ చందమామను చూపించి ఎదుగురా చందమామ అని అంటది. అంటే భూమి మీద నుంచి చందమామను చూసే స్థాయి నుంచి చందమామ మీదకి వెళ్ళి భూమిని చూసే స్థాయికి వచ్చేసింది సైన్స్. ఇప్పుడు కూడా ఇలాంటి ఎలాగా అసలు నమ్ముతున్నారా? మీరు అలాగా ఇది మూఢనమ్మకం అనుకునే వాళ్ళకి మీరేం సమాధానం చెబుతారు? ఏం లేదు, మూఢనమ్మకం లేదు, ఏం లేదు. ఖచ్చితంగా అమ్మవారు ఉన్నారు. అమ్మవారు సాక్షాత్ ఇక్కడ ఉన్నారు. అన్ని గుళ్ళల్లో విగ్రహాలు ఉన్నాయి కానీ ఇక్కడ మెతుకి విగ్రహం లోపల సాక్షాత్ అమ్మవారికి నిలబడి ఉన్నారు. అందరినీ కాపాడిద్ది. ఇప్పుడు మొన్న పైకి చంద్రబాబులో సునీత వెళ్ళొచ్చింది కదా. ఆమె ఏం చేసింది? మీరే చెప్పారు కదా ఇప్పుడు చంద్రబాబులో ఈ కంప్యూటర్ యుగంలో ఇదేందని. ఆయన ఇక్కడ విగ్రహం తీసుకొని పోయింది. ఎంత సైంటిస్ట్ అయినా ఎవరు ఏం చేసినా కానీ దేవుడు దండం పెట్టాల్సిందే. నమ్మినోడు పెట్టాలా, నమ్మనోడు పెట్టాలా. నువ్వు ఎంత టెక్నాలజీ పెరిగింది అంతా అమ్మవారు చేపిస్తుంటే ఆ దైవం చేపిస్తున్నది. మనదేమీ లేదు. అయితే కైపు కోటిరెడ్డి కొలిచే భూదేవి ఇప్పుడు మీరు ఏదేదో చేస్తున్నారు యజ్ఞం, ఈ చేస్తున్న ఈ దేవి అంటే మీరు ఏదైతే పూజలు అందుకుంటున్న దేవికి మహిమలు ఉన్నాయి. ఆ మహిమల ద్వారానే మంచి కార్యక్రమం అంటే లోక కళ్యాణం జరగబోతుందని మీరు చెప్తున్నారు. అంటే ఎవరైనా అనారోగ్యంతో బాగలేని వాళ్ళు వచ్చినా, ఏదైనా సమస్యలతో వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చినా సమస్యలు తీరిపోయి ఆరోగ్యం బాగుపడుతుంది, ఇలాంటి నమ్మకాలు ఏమైనా ఉన్నాయా అక్కడ? ఎవరు వచ్చినా అందరినీ ప్రతి ఒక్కరిని ఏ రకంగా వచ్చినా అమ్మవారు తన కన్న బిడ్డలాగా చూసుకుంటుంది. అన్ని రోగాలు కాదు, ఏది వచ్చినా అన్ని అమ్మవారు తీర్చుకుంటుంది. అన్నీ చూసిద్ది అమ్మవారు, ఇబ్బందే లేదు. ఇప్పుడు చివరిగా మీరు చేసేదంతా ఇది మూఢనమ్మకం, ఒక పిచ్చి వేలం వెర్రితోటి చేస్తున్నాడు, అతనికి ఏం తెలియదు, ఇది భూదేవి ఏంటి, కొలవటం ఏంటి, జీవ సమాధి ఏంటి, ఈ లోక కళ్యాణం ఏంటి అనేవాళ్ళకి కైపు కోటిరెడ్డి ఇవ్వబోయే సమాధానం ఏంటి? భూదేవి పుత్రుడుగా నేను చెబుతున్నాను. అలా అనుకుంటే ఇంట్లో 1 నిమిషం 2 నిమిషాలు కరెంటు పోతే ఫ్యాన్ ఆగిపోతే ఉండలేరు జనం. నేను నిన్న తెల్లవారు 4 గంటలకు లాగాకి వెళ్ళి జీవ సమాధి అయ్యి సాయంత్రం 4 గంటలకు అంటే 12 గంటల సేపు లాగా జీవ సమాధి అయ్యి ఉన్నా. అమ్మవారి మహిమ లేకపోతే నేను ఉండగలనా? అమ్మవారి శక్తి లేకపోతే నేను ఉండగలనా? అది ఇంకా అదే చెప్తారు మరి అంతే. అయితే ఇప్పుడు మీరు చేసేది కాదు. ఇప్పుడు ఇది ఈ గుడి కట్టడం ఎక్కడ ఉంది? ఈ గుడి కానీ ఆ గుడి కానీ అమ్మవారి గుళ్ళు ఇక్కడ ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాయా? ఎక్కడా లేవు కదా. ఎక్కడ కట్టా కదా, మరి నేను చూసి కట్టింది కాదు కదా. ఎలా కట్టాను నాకేం తెలుసా? అమ్మవారు చెబితే కట్టిందే కదా అది. మీరు ఆలోచించండి ఒకసారి. అమ్మవారి కృప లేకపోతే మేము ఎలా కట్టగానే నాకు ఎలా వచ్చింది అంతా ఆలోచన ఐడియా ఇదంతా మొత్తం ఎలా అలా కట్టాలి, ఎక్కడ కట్టాలి, ఎన్ని ఆ గుడి చూడండి ఒకసారి కిందకు పోయి ఎంత అద్భుతంగా ఉంటుందో. అమ్మవారు చెబితే చేసుకుంటూ వచ్చింది తప్పితే నేను సొంతంగా ఏం చేయగలను? నేను నిజానికి ఏం జరుగుతుందో నాకు తెలియదు. అంత అమ్మవారు నడిపితే నడిచేవాడిని తప్ప. అయితే ఇంకొక విషయం, నిన్న పోలీసులు రావడానికి కూడా ప్రధాన కారణం ఇది అయి ఉండొచ్చు. మీరు మీ నమ్మకాలని నమ్ముతూనే
మన దేశ చట్టాలను కూడా గౌరవించాల్సిన పరిస్థితి. ఇప్పుడు మీరు చేస్తున్న జీవ సమాధి కార్యక్రమం ఏదంటే ఇది చట్టానికి వ్యతిరేకంగా చేసే కార్యక్రమం. ఎందుకంటే ఒక మనిషి తానంతటా తాను చనిపోయే హక్కు కానీ అధికారం కానీ లేదనేది చట్టం చెబుతుంది. మీరు ఈ విధంగా చేయటం చట్టాన్ని ఉల్లంఘించడమే. మీరు చట్టాన్ని గౌరవించే దానికోసం మీరు ఇటువంటి ప్రయత్నాలు మానుకుంటారా? మానుకునేది జరగదు. చట్టం గురించి అనేది కాదు, నాకు చట్టం పట్టం అయింది నాకు తెలియదు. నాకు అమ్మవారు చెప్పి చేసుకుంటూ పోతాను. అమ్మవారు చెప్పింది చేసుకుంటూ వెళ్తా తప్పితే చట్టాలు పట్ట గురించి నాకు ఏం తెలియదు. అంటే మీ పని మీరే, మా పని మేమే. ఒకవేళ పోలీసులు అరెస్ట్ చేసి ఒకవేళ మిమ్మల్ని తీసుకెళ్ళి ఏదన్నా రిమైండ్ చేస్తే వాళ్ళు ఏది చేసుకున్నా అమ్మవారు చూసుకుంటుంది అంతా. బస్ట్ ఏమైనా చేసుకొని. ఇది భూదేవి తల్లి నాకు చెప్పిందే నేను చేస్తాను. గత కొంతకాలంగా ఆమె చెప్పిందే చేస్తున్నాను. ఆమె చెప్పిన మాట ప్రకారమే నడుస్తాను. నాకు చట్టాలు కానీ లోక జ్ఞానం కానీ నాకు తెలియదు. లోకశాంతి కోసం భూదేవి తల్లి చెప్పింది నేను కైపు కోటిరెడ్డిగా చేస్తాను తప్పితే నాకు సొంత ఆలోచన లేదు. నేను నిత్యం కూడా జీవ సమాధి అవుతూ ఉన్నాను. ఆమె ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఆమెలో ఐక్యమయ్యేదాని కోసం కూడా నేను ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాను. నాకు ఒకటే టార్గెట్, లోక కళ్యాణం, ప్రపంచ శాంతి, కులం మతాలు ఏమి లేని ప్రపంచాన్ని చూడాలనే తన సంకల్పం కోసం అయితే భూదేవి తల్లి ఖచ్చితంగా ఆమెకి సహకారంగా ఉంటుందని చెప్పి కూడా తమ ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నాడు కోటిరెడ్డి. విట్లాపురంలో నిన్న జరిగిన జీవ సమాధి విషయమై కూడా ఈరోజు మనం పోలీస్ స్టేషన్లో ఉన్నాం. అది ఆ విట్లాపురం పరిధిలో ఉన్నటువంటి దర్శి కాన్స్టిట్యూన్సీకి సంబంధించి కూడా దర్శి సిఐ వై రామారావు దగ్గర ఉన్నాం. అసలు జరిగిన సంఘటన మీద వారు ఏ విధంగా స్పందించారు, వారిపై చర్యలు తీసుకుంటే ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఇది ప్రభుత్వ సంబంధమైన చట్ట పరిధిలోకి వస్తున్న అనేక విషయాలు కూడా వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. నమస్తే రామారావు గారు. నిన్న విట్లాపురంలో కైపు కోటిరెడ్డి జీవ సమాధి నాకు భూదేవి తల్లి చెప్పింది, నేను సమాధి అవుతున్నాను లోక కళ్యాణం కోసం అని చెప్పేసి కూడా ఒక చిన్న విషయం కూడా జరిగింది. దాన్ని మీకు ఎమ్మటే పోలీసులకు కూడా ఫిర్యాదు రావటం, పోలీసులు కూడా వారిని అదుపులోకి తీసుకోవటం, అసలు ఏం జరిగింది, మీకు ఎటువంటి ఫిర్యాదు అందింది? ఇది యాక్చువల్గా నిన్న దర్శి కాన్స్టిట్యున్సీలో తాళ్ళూరు మండలంలో విట్లాపురం అనే గ్రామంలో ఒక అతను కైపు కోటిరెడ్డి అనే అతను భక్తి భావజాలం అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే అతను ఇంకా మూఢనమ్మకాల్లో కూడా వెళ్ళి చిన్న గుంత మాదిరిగా తీసుకొని దాంట్లో కూర్చొని వాళ్ళ కొడుకు చేతనే ఒక రేకు మాదిరిగా పైన పెట్టించి జీవ సమాధి అనే ఫీల్డ్లో అతను ఆ విధంగా స్టార్ట్ అయిందని తెలిసి వెంటనే ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు ఫోన్ చేయిస్తే మా ఎస్ఐ తాళ్ళూరు ఎస్ఐ మల్లికార్జున వెంటనే అక్కడికి స్పాట్కి వెళ్ళి ఒక 10 నిమిషాల గ్యాప్లోనే వెళ్ళి ఇట్లా ఈ విధంగా కరెక్ట్ కాదు, మీరు ఏదైనా భక్తి భావజాలం అనేది ఉంటే గుడులు దాంట్లో పూజలు అట్లాంటిది వాతావరణం అనేది సెంటిమెంట్ అనేది ఉంటుంది, కానీ ఈ విధంగా మనిషి బతికుండంగానే ఒక గుంత తీసుకొని దాంట్లోకి వెళ్ళి చేయటం అనేది అది ఒక మూర్ఖత్వము, మూఢనమ్మకాలు, అలాంటి వాటికి పాల్పడవద్దని చెప్పేసి అని అతనికి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా కౌన్సిలింగ్ చేసి ఎస్ఐ గారు చెప్పి చేయడం జరిగింది. సమాజంలో ఉన్నటువంటి చాలామంది ఇట్లాంటి ఆలోచనలు ఎవరైతే ఉంటారో మూర్ఖత్వము అలాగే మూఢనమ్మకాలకి ఎవరైతే ఈ పనులకు పాల్పడుతూ ఉంటారో అందరికీ కూడా మా యొక్క హెచ్చరిక కూడా ఏంటంటే ఇటువంటి వాటికి ఇదైతే కుటుంబ సభ్యులు కూడా రోడ్డు పాలవుతారు, ప్రాణ నష్టం జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు. ఇంకా కూడా మేము ఈ రోజుల్లో కూడా ఇటువంటి పరిస్థితులు ఇట్లాంటి సిచ్యుయేషన్స్ ఈ ఏరియాలో ఉండటం అనేది ఇది అసంభవము. కానీ అతను ఒక భావజాలంలో భక్తిగా అట్లా ఎప్పుడో ఒక 30 సంవత్సరాల నుంచి భూదేవి ఆలయం అని చెప్పేసి అనేది ఏర్పాటు చేయటము, దానికి సంబంధించి అతనే సెల్ఫ్గా ఒక తనకి ఏదో ఆలోచనలు భూదేవి మాత ఒంట్లోకి వస్తుంది అని చెప్పేసి ఒక రకంగా మానసికంగా కూడా అతని పరిస్థితి సక్రమంగా లేకపోవడం అని కూడా అనుకున్నాము. దాని తగ్గట్టుగా వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఊళ్ళో పెద్దలకు కానీ అందరికీ కూడా కౌన్సిలింగ్ చేసి ఇట్లాంటి వాటికి పాల్పడవద్దని చెప్పేసి ఎస్ఐ గారు అందరూ కూడా అతనికి చెప్పడం జరిగింది. అయితే అతను నేను ఒక 12 సంవత్సరాల నుంచి ఇలాగే పూజలు చేస్తున్నాను, నాకు అమ్మవారు పిలుపునిస్తే నేను రోజు జీవ సమాధిలోకి వెళ్ళొస్తాను, ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను మమైకమైపోతాను, భూమిలో కలిసిపోతాను అని చెప్పేసి కూడా నాకైతే దీన్ని నన్ను ఎవరు అడ్డుకోలేరు, నన్ను ఎవరు ఆపలేరు, నేనైతే రోజు చేస్తానన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అతనికి మీరేమన్నా పోలీసుల తరఫు నుంచి ఏదైనా చట్టపరమైన సెక్షన్లు తెలియజేస్తూ వారికి ఏదైనా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందో, లేకపోతే అతనికి ఎటువంటి జాగ్రత్తలు కూడా పూర్తిగా అతనికి చెప్పడం జరిగింది. ఊళ్ళో వాళ్ళ పెద్దలకి బంధువులకి
అందరికి కూడా ఇన్ఫామ్ చేసి ఎస్ఐ గారు కూడా వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. ఇతనికి కొంచెం మానసికంగా కూడా తేడాగా ఉన్నట్టున్నాడు, చూపించుకోండి జాగ్రత్తగా, మళ్ళీ ఇట్లాంటివి చేయకుండా చూసుకోవాలని చెప్పడం జరిగింది. ఇక కౌన్సిలింగ్ చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది. అంటే అతను చేస్తున్న ఆ జీవ సమాధికి వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ కొడుకు ప్రోత్సహిస్తున్నాడు, అంటే సహకరిస్తున్నాడు. అంటే అతను గుంట్లోకి వెళ్ళిన తర్వాత పైన మట్టి వేయటం కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సహకరిస్తున్నారని చెప్పి అతనే చెప్తున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో కొద్దిగా పోలీసులకు టఫ్ టాస్క్, మేము ఛాలెంజ్గా కూడా ఉంటుంది. ఇటువంటి నియంత్రించే దానికోసం అంటే ఇతను ఒకరిని చూసి ఒకరు, ఇంకొకరు చూసి ఒకరు, ఎందుకంటే వేరే పరిస్థితులకు వెళ్ళిపోద్ది కాబట్టి అనకూడదు. బట్ ఒక రకంగా కూడా ఏదన్నా ఈ ఎక్స్పోజర్స్ పబ్లిసిటీ మేనియానో లేకపోతే ఇట్లాంటివి అనుకోవచ్చు. బట్ ఇట్లాంటి ఇక్కడ రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి అట్లాంటి వాతావరణం ఉండకపోవచ్చు. కానీ అట్లాంటిది ఏదైనా ఉన్నా కూడా అది చాలా ఇబ్బందికరము. ఎవరైనా అటువంటి చర్యలు కనుక పాల్పడితే డిపార్ట్మెంట్ పరంగా కూడా కౌన్సిలింగ్ చేసి గట్టిగా మేము చర్యలు కూడా తీసుకోవడానికి ముందుకు పోతాం. అంటే ఇప్పుడు ఇది ఒక రకంగా జీవ సమాధి అంటే ఒక రకంగా సూసైడ్, దాన్ని సూసైడ్ అని కూడా అటెంప్ట్ చేస్తున్నట్టు. అంటే చట్టపరమైన చర్యలు ఒకవేళ తీసుకుంటే ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకుంటారు? అతను జస్ట్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఫర్దర్గా ఇంకా మళ్ళీ ఏదన్నా ఉంటే మాత్రము ఇంకా బలంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. అంటే దీనికి సంబంధించి పూర్తిగా కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు మీ పరిధిలో ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి అనుకోండి, అంటే అతన్ని రెస్ట్రిక్ట్ చేయాలంటే ఎటువంటి చర్యలు తీసుకుంటారు ముఖ్యంగా పోలీసులు? ఏం మామూలేనండి, కొంత మూఢనమ్మకాలతో ఉన్న వాళ్ళు కౌన్సిలింగ్ చేసుకుంటూ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ముందుకు పోవటమే. కానీ వాళ్ళు ఇన్ కేస్ ఏదన్నా ఇట్లాంటి యాక్షన్స్ కమిట్ అయ్యి దాని తగ్గట్టుగా ఏదైనా ప్రాణ నష్టం జరిగిందని అంటే దానికి వాళ్ళకైనా ఇబ్బంది కలుగుతుంది. చట్టపరంగా చర్యలు తీసుకున్నా కూడా వాళ్ళే బాధ్యత అవుతారు ఆటోమేటిక్గా. థ్యాంక్ యూ. ఇది జరిగిన సంఘటనల మీద కూడా పోలీసులు అయితే మేము ఖచ్చితంగా ఇటువంటి వారికి కౌన్సిలింగ్ అందజేస్తాము. కౌన్సిలింగ్ ద్వారానే ఇటువంటి సమస్యలు పరిష్కారం అయితే దొరుకుతుంది. కానీ దీనికి ప్రత్యేకమైన కార్యాచరణ అంటూ ఏమీ లేదంటున్నారు. మొదటి నుంచి కూడా ఆర్టీవీ చెప్తుంది ఏంటంటే ఇటువంటి మూఢనమ్మకాలని ప్రోత్సహించదు, అదేవిధంగా ఫోకస్ కూడా చేయదు. కానీ ఇటువంటి మూఢనమ్మకాలకు దూరంగా ఉంటే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పేసి మేము భావజాలంతో అయితే ముందుకు పోతున్న పరిస్థితి. అదే కోణంలో కూడా ఇప్పుడు మనకు పోలీసులు చెప్తున్న విషయం ఏంటంటే ఇటువంటివి ఎవరు ప్రోత్సహించదు, ఇటువంటిని ఎవరు కూడా ఫాలో కావద్దు. ఇది పూర్తిగా చట్టపరమైన చర్యలకు లోబడి ఉంటుంది కాబట్టి అందరూ జాగ్రత్త వహించాలని చెప్పేసి కూడా దర్శి సిఐ వై రామారావు అయితే తెలియజేస్తున్న పరిస్థితి. విజయలక్ష్మి లక్ష్మతో శ్రీనివాస్, ఆర్టీవీ, దర్శి, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.